హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు లాస్య హర్షి యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. అందరూ వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఒక లైక్ అయితే కొట్టట్లేదు. మా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. నేను ఈరోజైతే ఈ వీడియోలో మా మినీ గార్డెన్ అయితే చూపిద్దామని వీడియో అయితే తీశాను. నేను కింద గులాబీ చెట్లు, నూరువరాల చెట్టు, మల్లె చెట్టు, సన్నజాజులు ఇలా అన్నీ పెట్టాను. కానీ ఈ సమ్మర్ కదండి, ఆవులైతే ఒక్క చెట్టును కూడా ఉంచట్లేదండి. ఇలా చెట్లకి జాలి కట్టిన జాలి తెంచుకొని మరి గులాబీ మొక్కలు కూడా తింటున్నాయండి. వాటికి ముళ్ళు గుచ్చుతాయని అంటారు కదా, ముళ్ళు కూడా గుచ్చట్లేదండి. చెట్లు మాత్రం ఏం లేకుండా తినిపోతున్నాయి. నేను పైనకైతే ఈ మల్లె చెట్టు ఎక్కాలని చాలా రోజుల నుంచి అయితే అనుకున్నానండి. ఈ మల్లె చెట్టు ఎక్కడానికి నేనైతే నానా కష్టాలైతే పడ్డానండి. పైన ఫస్ట్ ఫ్లోర్కి దారం కట్టడము, సెకండ్ ఫ్లోర్కి దారం కట్టడము, అలా దారాలు కట్టిన వర్షాకాలం గాలులు వస్తాయి కదా, ఆ గాలులకి చెట్టు దారం తెగి కింద పడిపోయేది. మళ్ళీ దారం కట్టి పైనకి ఎక్కించేదాన్ని. ఇలా దారం కట్టినప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి ఒక రోజైతే పాము అయితే వచ్చిందండి. పాము వచ్చినప్పుడు భయానికి ఏంటో సౌండ్ వస్తుందని నేనైతే బయటకు వచ్చాను. వచ్చేసరికి పాము అయితే ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. నాకు ఆ పాముని చూసి భయమేసి మా వారిని అయితే పిలిచాను. మా వారు వచ్చేసరికి సౌండ్కి అదైతే కిందికి వెళ్ళిపోయింది. పాము పైనకి వచ్చిందనేసి మా వారైతే మొత్తం చెట్టుని తీసేద్దామన్నారు. నాకు ఆ చెట్టు తీయడం ఇష్టం లేదండి. అయినా కొమ్మలన్నీ తీసేసి చెట్టును అలానే ఉంచాను. ఇప్పుడు మళ్ళీ సమ్మర్ పూలు పూసే సీజన్ కదండి, మంచి పచ్చగా ఇగురైతే వచ్చింది. ఇప్పుడు నేను టెర్రస్ పైన చెట్లు ఏమేమి పెట్టానో చూపిస్తాను. నేను కరివేపాకు చెట్టు అయితే పెట్టాను. కరివేపాకు చెట్టు 10 ఇయర్స్ నుంచి అయితే అలానే ఉందండి. ఆకులు తుంచడము, మళ్ళీ చెట్టు ఇగురు రావడము మాకైతే కర్రీస్లోకి యూజ్ అవుతుంది. ఇప్పుడు నేను చూపించే గులాబీ చెట్లు అయితే 3.5 ఇయర్స్ అవుతుందండి. తెలిసిన అతని దగ్గర అప్సిగూడలు అనేది తీసుకొచ్చాను. తీసుకొచ్చిన దగ్గర నుంచి ఇలానే బకెట్లోనే పెట్టాను. కానీ ఫుల్ ఫ్లవర్స్ అయితే వస్తాయండి. తెలిసిన అతను తనని చెట్లు ఏవి ఎక్కువగా పూలు వస్తాయో అవి ఇవ్వండి అని అన్నాను. ఇవైతే తను ఇచ్చారు. పువ్వులైతే విపరీతమైన పువ్వులైతే వస్తాయి. కలర్ఫుల్గా చాలా బాగుంటాయి ఈ ఫ్లవర్స్ అయితే. నేను మళ్ళీ ఈ ఆరెంజ్ ఫ్లవర్ చెట్టు అయితే ఇక్కడ మా ఇంటి దగ్గరలో తీసుకున్నాను. 2 ఇయర్స్ అవుతుంది ఈ చెట్లు పెట్టి అయితే. 2 ఇయర్స్ నుంచి అలా అలా కొంచెం కొంచెం పెద్దగా అయితే అయ్యాయి. పువ్వులైతే చాలా వస్తాయండి. నాకు ఎవ్రీ ఫ్రైడే పూజ చేసుకున్న రోజు కంపల్సరీ నా చెట్టుకి పూసిన పూలతోనైతే నేను పూజ చేసుకుంటాను. ఈ వంకాయ మొక్కలైతే మా మమ్మీ ఇంటి దగ్గర పండిపోయిన వంకాయ ఉందనేసి ఒక 3 ఇయర్స్ బ్యాక్ అయితే తీసుకొచ్చింది. ఆ వంకాయని ఎండలో పెట్టి దండంకి ఇలా తగిలించి పెట్టాను. పెడితే అది వర్షాకాలానికి పుచ్చు వస్తుందనేసి తీసుకొచ్చి చెట్లలో పడేశాను. చెట్లలో వేస్తే మొత్తము వంకాయ గింజలు ఎన్ని ఉన్నాయో అన్ని మొక్కలైతే వచ్చాయండి. ఇవన్నీ నేనేం చేసుకోవాలి అనేసి అందరికైతే చెట్లు ఇచ్చాను. నేను ఒక 4 చెట్లు అయితే మిగిలితే బకెట్లలో అయితే పెట్టాను. నాకు కర్రీకి అయితే సరిపడా వంకాయలు అయితే వస్తున్నాయి. ఈ రోజ్ ఫ్లవర్ చెట్టు అయితే ఊరు నుంచి అయితే తీసుకొచ్చి పెట్టాను. ఇవి ఊర్లలో ఎక్కువగా ఉంటాయి కదండి మనకు కనిపించేవి. ఈ మల్లె చెట్టు కుండీలో కూడా పెట్టాను. అది వేరే మల్లె, నేను చూపించింది ఇది వేరే మల్లె. ఇది 3 అంతరాలు 7 అంతరాలు అని అంటారు కదండి. ఇవైతే 3 పువ్వులు వస్తాయి. 3 డేస్ వరకు పువ్వు విచ్చుకుంటుంది. మొగ్గ అయితే చాలా పెద్దగా ఉంటుంది. నర్సరీకి వెళ్ళినప్పుడు చిన్న మొక్కనైతే తీసుకొచ్చాను. ఇది ఇంత పెద్దగా అయింది. ఎప్పుడు పూలు వస్తూనే ఉంటాయండి. ఒక 2 మంత్స్ 3 మంత్స్ అలా ఆగిపోతుంది. మళ్ళీ సమ్మర్ స్టార్ట్ అవ్వగానే మళ్ళీ పూలు అయితే వస్తాయి. ఎల్లో కలర్ చిట్టి గులాబీ
ఎంత బాగా ఉన్నాయి చూడండి, గుత్తులు గుత్తులుగా పూలైతే. ఈ పూలను చూస్తుంటే నాకు చెట్ల మీదనే ఉంచాలని చాలా ఇష్టమండి. చెట్ల మీద ఉంటే ఖరాబ్ అయిపోతున్నాయి, తెంపుకురా అని మా వారైతే అంటారు. ఇది వైట్ కలర్ చిట్టి గులాబీ అండి. చెట్టు నిండా మొగ్గలుంటాయి. పువ్వు పక్కనే మొగ్గ కూడా ఉంటుంది. ఈ పూలైతే పూసి పూసి చెట్టయితే మొత్తం ఖాళీ అయిపోయిందండి. ఇది ఇంకొక యెల్లో అండి, హైబ్రిడ్ యెల్లో. ఈ బకెట్లలో 2 మందారం చెట్లయితే పెట్టాను. ఒకటి పింక్ కలర్ మందారం, ఒకటి రెడ్ కలర్ మందారం. ఇది చక్రం పూల చెట్టు అంటారు కదా, వైట్ కలర్ చక్రం పూల చెట్టు. ఇది నర్సరీలోనే తీసుకొచ్చి పెట్టాను. పూలు ఎక్కువగా వస్తాయో అవే పెట్టుకుంటాను నేనైతే కుండీలలో. వంకాయ మొక్కలు ఇప్పుడైతే ప్రజెంట్ వంకాయలు అయితే ఉన్నాయి. ఇదే కుండీలో వంకాయనైతే వేశాను. అన్ని మొక్కలు తీసేయంగా ఈ 2 మొక్కలనైతే ఇదే బకెట్లో ఉంచాను. ఆ మొక్కలైతే అలానే వస్తున్నాయి, కాయలైతే వచ్చాయి. నాకైతే కర్రీకి సరిపోతున్నాయి. ఇప్పుడు నేను ఈ దవనాన్ని చిన్న మొలకని మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే తీసుకొచ్చాను. ఈ పుదీనాను దవనం స్మెల్ అయితే సూపర్గా ఉంటుందండి. ఇది అందరూ పెడితే రాదు రాదు అని అంటారు. నాకైతే ఈజీగానే ఎనుకుంది. పెడితే కొంతమంది చేత ఎండిపోతుంది, కొంతమందికి వస్తుంది అని అంటారు. నాకైతే మొత్తం కుండి నిండిపోయిందండి. ఈ 2 చామంతి చెట్లు కూడా మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచే చిన్న చిన్న మొలకలు తీసుకొచ్చి అయితే పెట్టాను. ఇవి ఈ సీజన్‌కి పూలు రావేమో అని అనుకున్నాను. ఎందుకంటే చిన్న మొలకలు కదా, అప్పుడే పెద్దగా కాదు, మొగ్గలు రావు అని అనుకున్నాను. కానీ తొందరగా పెద్దగా అయిపోయింది, మొగ్గలొచ్చాయి, పువ్వులొచ్చాయి, పువ్వులు కూడా తెంపడం అయిపోయింది. లాస్ట్ స్టేజ్‌లో ఈ చెట్టు అయితే ఉందండి. ఇది సన్నజాజుల చెట్టు. ఇవి ఇప్పుడు మొన్ననే అంతా కట్ చేశాను చెట్టంతా. ఇప్పుడు మొత్తం ఇగురైతే వస్తుంది. ఇప్పుడు సమ్మర్‌లో మొగ్గలు కూడా వస్తాయి. ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఎందుకంటే చెట్టు కట్ చేశాను కదా. ఈ కనకాంబరం 4 మొక్కలైతే పెట్టాను. 2 మొక్కలైతే మిగిలిపోయాయి. ఈ మల్లెపూలు, కనకాంబరం దవనం అయితే ఇప్పుడు సమ్మర్‌లో ఎక్కువగా అల్లుతాను. ఇలా ఒక్కరోజు వాటర్ వేయకపోయినా చెట్లయితే వాడిపోతున్నాయి. వాటర్ వేసిన తర్వాత నేను ఇలా గడ్డి ఏమైనా ఉన్నా తవటం పెట్టినట్టు నేను చేతిలో పట్టుకున్న సీకుతో అంటే చెట్లు తొందరగా పెంపవుతాయండి. చూడండి, నేను ఒక 10 డేస్ 15 డేస్ నుంచి అయితే గడ్డి తీయలేదు. గడ్డయితే ఎక్కువగా అయిపోయింది చెట్లల్లో. ఇలా మనం ఎక్కువగా తవటం పెట్టినట్టంటే చెట్లు పెంపవుతాయి, మనకి మంచిగా వస్తాయి చెట్లు. కలమంద ఇంట్లో ఉంటే మంచిది అని అంటారు కదా, దానికోసం నేను ఒక కుండీలో కలమందను కూడా పెంచుతాను. డే బై డే వంకాయలైతే తెంపుకుంటాను. ఇలా వన్ డే బ్యాక్ అయితే తెంపుకొని వెళ్ళాను. ఇప్పుడు మిగిలినవి తెంపుతున్నాను. ఎందుకంటే ఇవి మళ్ళీ ముదిరిపోతాయేమో అనేసి తెంపుకొని అయితే ఫ్రిడ్జ్‌లో పెడతాను. అవి ఇవి ఒకసారి అయితే కర్రీ చేస్తాను. మొన్నటి వరకు హాఫ్ కేజీకి ఎక్కువగా వచ్చాయి. ఇప్పుడైతే ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది కదా, కొంచెం తక్కువగానే వస్తున్నాయి. ఇలా మా మినీ గార్డెన్ అయితే చూపించాను కదా, మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.